కూడా కాపాడలేదు. కోర్టు టైం ఎక్కడికి పారిపోతున్నావు చింద్రాయుడు? కష్టపడ్డ దగ్గర పంచాయతీ మర్చిపోయావా? అవన్నీ తర్వాత మాట్లాడుతుంది. ఈ రోజు కోర్టులో డబ్బు కట్టి నా భార్యను బెయిల్ మీద తీసుకురావాలి, లేకపోతే తనకు ఉరి శిక్ష పడుతుంది. నీ పెళ్ళానికి ఏం జరిగితే మాకేంటయ్యా? పెళ్ళాం విలువ నీకేంటి? ఉంచుకోవడానికి జీవితం పంచుకోవడానికి తేడా ఉంటుంది. రాగండి పప్పది గారు, అది కాదు రాయుడు గారు. మన గ్రామ ఆచారం ప్రకారం రచ్చబండ దగ్గర ముట్టాయిగా నిలబడవలసిన వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో ఊరు వదిలి వెళ్లవలసి వస్తే తన తరఫున ఎవరినో కొన్ని నిలబెట్టాలనే విషయం మీకు తెలియదు కాదు కదా? అమ్మా, నీ కోడల్ని కాపాడటం కోసం పట్నం వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వారికి ఇక్కడే కూర్చో. కాటికి కాళ్ళు చాచిన మనిషిని కూర్చోబెట్టి వెళ్ళి సూర్యాస్తమయ లోపల నువ్వు వస్తావని నమ్మకం ఏంటి? ఈ తెల్లకొండలో ఉన్న నీళ్లు మంచి నీళ్లు, ఈ నల్లకొండలో ఉన్న నీళ్లు మీరంతా నేను విషం కలిపానని చెప్పారే ఆ చెరువులో నీళ్లు. అమ్మ, నేను సూర్యాస్తమయ లోపల తిరిగి వస్తూ తెల్లకొండలో ఉన్న నీళ్లు కావు. తిరిగి రాలేకపోతే నువ్వెందుకు బాబు బాధపడతావు? దుమ్ము కొట్టుకుపోయిన ఈ వెధవలకు నీ దమ్ము తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఓ ధైర్యంగా వెళ్ళి ఈ బెయిల్ పేపర్ మీద సంతకం పెట్టింది ఎందుకన్నా? గ్రామానికి తీర్పు చెప్పే చిన్ననాయుడు భార్య అబద్ధం చెప్తే అది నాకు మేలు చేస్తుంది అవుతాను. నీ కుటుంబానికి నీ వంశానికి కీడు చేస్తుందండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మీ వంశ ప్రతిష్టలు మాత్రం రావడానికి లేదు. మానవ ధర్మంగా నువ్వు కోర్టులో నిజం చెప్పు, కానీ కాగితం మీద సంతకం పెట్టి భార్య ధర్మాన్ని పూర్తి చేయి. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి ఈ తారీఖు వాయిదా తీసుకుంటాను. వచ్చే వాయిదాకైనా మీ శ్రీమతి చేత అబద్ధం చెప్పించకపోతే ఆమె రక్షించడం చాలా కష్టం. బాబు, మీరు చంద్రాయుడు గారు కదా? మీరు నేను తెలియదులేండి, కానీ మీరు నాకు బాగా తెలుసు. మీ గ్రామంలో మీరు తీర్పు చెప్తున్నప్పుడు నేను కళ్ళారా చూశాను. అయినా ఇలాంటి చోటికి మీలాంటి వాళ్ళు రాకూడదు. వచ్చారంటే ఏదో పెద్ద సమస్య ఉందన్నమాట. వాళ్ళ ఆవిడ మర్డర్ చేసిందండి. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారు? చెన్నైలో ఉన్నారు. ఏమండి, చిన్ననాయుడు తిరిగి వస్తాడంటారా? వాడికి ఎక్కడ వస్తారు? ఒకవేళ వచ్చినా వాళ్ళ అమ్మకు పొరిగిపోయడానికి రావాలి. ఊరు సమస్యలు తీర్చే మీకే ఇలాంటి సమస్య వచ్చినందుకు నేను చాలా బాధ